కృష్ణావతారం. మేరుపర్వతం మీద జరిగిన దేవసభ నుంచి బయలుదేరిన నారదుడు తిన్నగా మధుర నగరానికి వెళ్ళాడు. ఆయన కంసుడి మందిర ద్వారాన్ని చేరేసరికి ప్రతిహారులు వచ్చి ఆయనను లోపలికి తీసుకువెళ్లారు. నారదుడికి కంసుడెదురుగా వచ్చి ఎంతో వినయంతో అర్ఘపాద్యాదులిచ్చి పూజించి తృప్తి కలిగించాడు. అప్పుడు నారదుడు కంసుడికేసి చూస్తూ అందరూ వింటూ ఉండగా, నాయనా, నేను తీర్థయాత్రలు చేసుకుంటూ అలా మేరుపర్వతం కేసి వెళ్ళాను. అక్కడ బ్రహ్మ మొదలైన దేవతలంతా పెద్ద సభ చేసి ఉన్నారు. ఏదో పెద్ద చర్చ జరుగుతున్నదని గ్రహించి నేనక్కడ కాసేపు నిలిచాను. ఏం చెప్పమన్నావు? వాళ్ళందరూ చేరి నిన్ను చంపడానికి పెద్ద పథకం ఆలోచిస్తున్నారు. మీ పెత్తండ్రి కూతురు దేవకీదేవి ఉంది చూశావు? ఆవిడకు కలిగే 8వ బిడ్డ నీకు మృత్యువు కలిగిస్తుందట. దేవతలకందరికీ రక్షకుడైన వాడే అందుకుగాను అవతారం ఎత్తుతాడట. కనుక నాయనా, నీ ప్రాణానికి హాని కలగకుండా తగిన ఏర్పాట్లు చేసుకో. ధర్మ మార్గం తప్పకుండా సుఖంగా జీవించు. నీ మేలు కోరిన వాణ్ణి గనక ఈ ముక్క నీ చెవిన వేసి పోదామని వచ్చాను అని తన దారిన తాను వెళ్ళిపోయాడు. తర్వాత కంసుడు తన భృత్యులను చూసి చిన్న నవ్వు నవ్వి, తెలివిగలవాడని ఈ నారదుడంటే చాలా స్నేహభావంతో ఉంటూ వచ్చాను. కాని నాబోటి సత్వవంతుణ్ణి ఇలా భయపడతాడా? నేను బ్రహ్మను గాని మరే దేవతలను గాని లక్ష్య పెడతానా? నాకే కోపం వచ్చిందంటే ఒక్క పిడికిటి పోటుతో దిక్కులను దిక్పాలకులను అనగార్చగలను. కొండలన్నీ అవిసినా, సముద్రాలన్నీ ఇంకినా నేను చలించేవాణ్ణి కాను. అది అలా ఉంచండి. ఈ నారదుడికి కాలు నోరు క్షణం ఊరుకోవు. ప్రతి చోటికి పోతూ నోటికి వచ్చిందెల్లా అంటూ ఒకరి మీదికి ఒకరిని రెచ్చగొట్టి తంపులు పెట్టి తమాషా చూస్తాడు. ఆయన ఎలాంటివాడైతే మనకేం? ఎదుకులన్నించే అపాయం ఉందని ఆయన అంటున్నాడు గనక మన అరిష్టకేసి పూతన కాళీయులాదిగా గల వాళ్లందరూ చాలా జాగరూకులై ఉండి నా శత్రువులను నాశనం చెయ్యాలి. తల్లి గర్భాన ఉన్న వాళ్లను సైతం వదిలిపెట్టరాదు. నేనుండగా నా భృత్యులెవరూ దేనికి భయపడవలసిన పనిలేదు. అండగా నేనున్నాను గనక అందరూ స్వేచ్ఛగా సంచరించవచ్చు అన్నాడు. తర్వాత కంసుడు సభ చాలించి తన భవనానికి వెళ్ళి తన ఆప్తులను రహస్యంగా సమావేశపరిచి, ఇవాళ నుంచి మన దేవకీదేవికి అనేక మంది పరిచారికలను ఏర్పాటు చేసి కాపలా ఉంచండి. వాళ్ళు వసుదేవుణ్ణి కూడా ఒక కంట కనిపెట్టి ఉండాలి. దేవకికి ఎప్పుడు గర్భధారణ జరిగినది, ఏ ఏ నెలలు జరిగేది, ఎప్పుడు పురుడు వచ్చేది నాకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండాలి. విసుగు విరామము లేకుండా అహోరాత్రాలు కాపలా సాగాలి. దీనికంతకు కారణమేమిటో ఎవ్వరికీ తెలియకూడదు అని వారిని హెచ్చరించాడు. ఈ లోపల నారదుడు మధుర నగరం నుంచి విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి తాను ఏ విధంగా కంసుడి మనసులో విషబీజం నాటినది, దాని ఫలితంగా కంసుడు తలపెట్టిన నీచ కార్యాలు తెలిపాడు. నారదుడు వెళ్ళినాక విష్ణుమూర్తి కంసుడి జాగ్రత్తలన్నీ తప్పించుకుని తాను అవతరించే ఉపాయాలు ఆలోచించసాగాడు. ఆయనకు ఒక పాత వృత్తాంతం జ్ఞాపకం వచ్చింది. అదేమిటంటే, పాతాళంలో కాలనేమి కొడుకులు 6 ఉండేవారు. వారు చావు లేకుండా బ్రహ్మ నుంచి వరాలు పొందాలని తపస్సు ప్రారంభించారు. ఆ సమయంలో 3 లోకాలకు తానే ఆధిపత్యం వహించి ఉన్న హిరణ్యకశిపుడు ఈ సంగతి తెలిసి, కులశ్రేష్ఠుణ్ణి నేనుండగా మరొకరి నుంచి వరాలు పొందాలని ఆశిస్తారా? మిమ్మల్ని కనిపెంచిన తండ్రి చేతనే చావండి అని శపించాడు. ఈ సంగతి స్మరణకు రాగానే విష్ణువు యోగమాయను పిలిచి, నీ వల్ల ఒక పని కావలసి ఉన్నది. షడ్గర్భులనేవాళ్లు కాలనేమి కొడుకులు 6 ఉన్నారు. వాళ్లను ఒక్కొక్కడిని తీసుకుపోయి దేవకీ గర్భంలో ప్రవేశపెట్టు. వాళ్ళు పుట్టిన వెంటనే కంసుడు చంపేస్తాడు. దేవకికి కలిగే 7వ గర్భాన్ని రోహిణికి మార్చు. దేవకికి 7వసారి కంసుడి భయం చేత గర్భస్రావమైందని అందరూ అనుకుంటారు. ఆ బిడ్డ నాకు అన్నగా రోహిణి గర్భాన జన్మిస్తాడు. తర్వాత దేవకీదేవి 8మ గర్భంలో నేను ప్రవేశించేటప్పుడే నువ్వు కంసుడి గోవులకు పాలకుడైన నందుడి భార్య యశోద గర్భంలో ప్రవేశించు.
మనమిద్దరము అర్ధరాత్రి వేళ జననం పొంది స్థానాలు మారదాం. అటు తర్వాత కంసుడు నిన్ను రాతికేసి కొట్టి చంప ప్రయత్నించినప్పుడు ఆకాశానికి ఎగిరిపో. అటు తర్వాత ఇంద్రుడు నీకెదురుగా వచ్చి తీసుకుపోయి నిన్ను ఆదిశక్తిగా అభిషేకిస్తాడు. నీలమేఘఛాయ, నిండు చంద్రుడు లాంటి ముఖము, 8 చేతులలో శార్ఘము, చక్రము, గద, ఖడ్గము, పద్మము, మధుకలశము, ముసలము, శూలము ధరించి దివ్యాభరణ భూషితవై నీలం రంగు గల పట్టుచీర ధరించి సమస్త దేవతల చేత పూజింపబడతావు అన్నాడు. యోగమాయ సరేనన్నది. ఆమె మహిమ చేత దేవకీదేవి షడ్గర్భులను ఒకరి తర్వాత ఒకరుగా తన గర్భాన ధరిస్తూ వచ్చింది. ఆమెకు ప్రసవకాలం సమీపించినప్పుడల్లా కంసుడి మనుషులు వెళ్ళి కంసుడితో ఆ సంగతి చెప్పేవాళ్ళు. కంసుడు వచ్చి పుట్టిన బిడ్డను పుట్టినట్టే తీసుకుపోయి దాని కాళ్ళు పట్టుకుని రాతి మీద కొట్టి మహాదారుణంగా చంపేసేవాడు. దేవకీదేవి 7వసారి గర్భిణిగా ఉండగా యోగమాయ ఆ గర్భాన్ని తీసుకుపోయి గోకులంలో ఉన్న రోహిణి గర్భాన ప్రవేశపెట్టింది. రోహిణికి నెలలు నిండి పూర్ణచంద్రుడితో సమానమైన పుత్రుడు కలిగాడు. గర్భ సంకర్షణం చేత పుట్టిన కారణాన అతను సంకర్షణుడు అయ్యాడు. ఇతనే బలరాముడు. బలరాముడు పుట్టిన అనంతరం దేవకి 8వసారి గర్భం ధరించింది. అందులో విష్ణుమూర్తి అంశ ప్రవేశించింది. ఆనాడే గోకులంలో నందుడి భార్య యశోద కూడా గర్భం దాల్చింది. 9 మాసాలు గడిచి 10వ మాసం ప్రవేశించింది. శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి నాటి అర్ధరాత్రి 5 గ్రహాలు ఉత్సలో ఉండగా విష్ణువు అంశన కృష్ణుడు దేవకీ గర్భాన జననం పొందాడు. ఆ క్షణంలో దేవకీ వసుదేవుడు తప్ప ఇతరులెవ్వరూ మేలుకుని లేరు. కావలి వాళ్ళు గాఢ నిద్రలో మునిగి శవాలలాగా పడి ఉన్నారు. తనకు కొడుకు కలిగాడన్న భావం ఎలాగో మనస్సులో కలిగి వసుదేవుడు దేవకి ఉన్న చోటికి ఆ అపరాత్రి వేళ గబగబా వచ్చాడు. అక్కడ చంద్రోదయమైనట్టుగా ఉన్నది. పుట్టిన బిడ్డ దట్టమైన వెంట్రుకలు, మేఘవర్ణము కలిగి ఒంటిన ఎక్కడా ఒక్క మరక గాని మాలిన్యం గాని లేకుండా కళ్ళు విచ్చి చుట్టూరా పరికించి చూస్తూ అద్భుతంగా కనిపించాడు. దుర్మార్గుడైన కంసుడు ఈ శిశువుకు హాని చేస్తే ఎలా చూడగలను? ఇప్పుడే వీణ్ణి తీసుకుపోయి ఎక్కడైనా దాస్తాను అనుకున్నాడు వసుదేవుడు తన మనస్సులో. దేవకి ఆ బిడ్డను ప్రసవ వేదన లేకుండా కన్నది. అయితే ఇక చేయవలసిందేమిటో ఆమెకు తోచలేదు. వసుదేవుడు తనకు కలిగిన ఆలోచన దేవకికి చెప్పి ఆమె తొడమీద ఉన్న బిడ్డను తన చేతులలోకి తీసుకుని చప్పున అంతఃపురం దాటి వచ్చి తిన్నగా నందుడి ఇంటికి వెళ్ళాడు. అక్కడ యశోద అంతకుముందే ఆడపిల్లను కని ఒళ్ళు తెలియని నిద్రలో ఉన్నది. వసుదేవుడు ఆమె పక్కన తన కొడుకును పడుకోబెట్టి ఆమె కన్న ఆడపిల్లను ఎత్తుకుని తన ఇంటికి తిరిగి వచ్చి ఆ బిడ్డను దేవకి పక్కలో పడుకోబెట్టి కంసుడి వద్దకు వెళ్ళి దేవకి బిడ్డను కన్నదని చెప్పాడు. కంసుడు కంగారుగా నిద్రలేచి జుట్టుముడి బట్టె కుచ్చెళ్ళు ఊడుతూ గబగబా వచ్చి పురిటిగది వాకిట నిలబడి బిడ్డనిలాతే అని కేకలు పెట్టాడు. దేవకి ఆ బిడ్డను తన రొమ్ముకు అదుముకుంటూ, అన్నా, ఆగ్రహించకు, ఈసారి నేను కన్నది ఆడపిల్ల. నీలాంటి లోకైక వీరుణ్ణి ఈ ఆడబిడ్డ ఏం చేయగలదు? దీన్ని రక్షించు. ఇంతకు ముందు పుట్టిన వాళ్లంతా మగవాళ్లు కావటం చేత వాళ్ల వల్ల నీకేం కీడు కలుగుతుందో అని నిన్ను నేను వారించలేదు. ఈసారి నాపైన దయ ఉంచు అన్నది. కంసుడు వినిపించుకోకుండా పురిటింట జొరబడుతూ ఉంటే కావలి ఉండే స్త్రీలందరూ హాహాకారాలు చేశారు. అతను బలాత్కారంగా దేవకి చేతుల నుంచి బిడ్డను లాగేసి ఎప్పటిలాగే రాతికేసి కొట్టి చంపటానికై పైకెత్తాడు. పైకెత్తిన ఆ బిడ్డ కంసుడి చేతిలో నుంచి జారి పైకెగిరి ఆదిశక్తి రూపం ధరించి ఆకాశాన నిలిచి పానకలశం నుంచి మధువు తాగి అట్టహాసంగా నవ్వుతూ కంసుని చూసి, ఓరి దుర్మార్గుడా, నన్నిలా రాతికేసి కొట్టి చంపాలని చూసినందుకు నిన్ను నీ ఘోర శత్రువు చంపినప్పుడు నేను మృత్యుదేవత రూపంలో వచ్చి నీ ప్రాణాలు నెత్తురు హరిస్తాను.
ఇంకెందుకు మెడిసిపడతావు? నిన్ను చంపేవాడు పుట్టనే పుట్టాడు అంటూ అదృశ్యమైపోయింది. వెంటనే కంసుడు దేవకీదేవి వద్దకు వచ్చి చేతులు జోడించి, అమ్మాయి, ప్రాణభయంతో నేను మహాపాపం చేశాను. నీ బిడ్డలందరినీ చంపి నీకు గర్భశోకం కలిగించాను. ఇంతకు నా ప్రయత్నం నెరవేరనే లేదు. తుచ్చమైన మానుషయత్నంతో బ్రహ్మలిఖితాన్ని మార్చటం సాధ్యమా? మనం నిమిత్తమాత్రులమే గాని అసలు చంపేది పోషించేది కాలపురుషుడు. అందుచేత నీ దుఃఖాన్ని విడిచిపెట్టు, నీ కాళ్ళు చేతులు పట్టుకుని వేడుకుంటున్నాను అన్నాడు. దేవకీదేవి ఏడుస్తూ, నాకీ శోకం రాసిపెట్టి ఉండగా నువ్వు మాత్రం ఏం చేయగలవులే అన్నా అని కంసుణ్ణి ఓదార్చి పంపేసింది. తెల్లవారకుండానే వసుదేవుడు నందగోపుడి ఇంటికి వెళ్ళాడు. నందుడు కొడుకు పుట్టిన సంబరంలో ఉన్నాడు. అతన్ని చూసి వసుదేవుడు, ఆహా, ఎంత చక్కని కొడుకును కన్నావయ్యా, అదృష్టవంతుడివి. నీ కొడుకుతో సహా మీ స్వస్థానమైన గోకులానికి వెళ్ళు. అక్కడ నా భార్య రోహిణికి పుట్టినవాడున్నాడు. వాణ్ణి నీ పెద్ద కొడుకుగాను, వీణ్ణి నీ రెండో కొడుకుగాను చూసుకుంటూ పెంచు. ఆ అడవి ప్రాంతంలో వీళ్లను జాగ్రత్తగా ఏమరపాటు లేకుండా పెంచుసుమా. పాపిష్టివాడు కంసుడు దేవకి కన్న పిల్లలందర్నీ పొట్టన పెట్టుకున్నాడు. రోహిణి కన్నా ఆనలిసే దక్కింది. వాణ్ణి పెంచే భారం నీదే. కంసుడి పిల్లల్ని చంపమని నియోగించిన పూతనకు పసిపిల్లల కోసం వెతకటమే పని. తెల్లవారక ముందే బయలుదేరి వెళ్ళు. మందని చేరు. నువ్వీ నగరానికి కప్పం కట్టడానికి వచ్చావు. ఆ పని కూడా తీరిపోయింది గనక మరి ఆలస్యం చేయకుండా ప్రయాణంకా అన్నాడు. వసుదేవుడలా అనగానే నందుడు పొరటి పాపణ్ణి తొట్టెలో పెట్టి మోయించుతూ తన భార్యతో సహా పొట్టి ఎద్దులు కట్టిన బండి మీద ఎక్కి వేగంగా మందలుండే చోటికి చేరుకున్నాడు.